ఇక్కడ నేను దేవునైతే ఒక వరం ఇవ్వమని అయితే అడిగాను. ఇక్కడ నా కోరిక వారం రోజుల్లో తీరిపోతే నేను మొక్కు చెల్లిస్తానని దేవునైతే కోరుకున్నాను. ఇక్కడ నేను మాత్రం దేవుణ్ణి ఏం కోరుకున్నా మాత్రం ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మొత్తం ఫుల్ వీడియో అయితే చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇక సాయంత్రం టైం అయితే వెళ్ళాం. మేము టెంపుల్కి వచ్చేసి చెరువుగట్టుకు వచ్చేసి అయితే 11 అయిందనమాట. సో చాలామంది పబ్లిక్ అయితే ఉన్నారు, భక్తులు ఇక్కడ. రేపు మార్నింగ్ 4 o'clock అయితే లేవాలి, లేచినాం అనమాట. ఎందుకంటే మళ్ళీ ఎండ కాకముందుకే సో దేవునికి అయితే మా బాబు పుట్టెంటుకలు అనమాట. ఈ చిన్న బాబుది అనమాట కోరిక. వీళ్ళు చూడండి మంచిగా ఆడుకుంటున్నారు, అందరు కనిపిస్తారు కదా. చల్లగా ఉంది వాతావరణం కూడా, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ అందరినీ చూసుకుంటే చూడండి, వాడి నిద్ర కూడా పోవట్లేదు. 11-12 అవుతుంది అనమాట. ఇక్కడ మా పెద్ద బాబు మా చిన్న బాబు అయితే అసలు నిద్ర పోవట్లేదు. సో మొత్తానికి తెల్లనాక 4 o'clock లేచినాం అనమాట. ఇక మా అమ్మ అయితే ఇక ముందే లేచి స్నానం అయితే చేసింది అనమాట. ఇక మేము కూడా అలా రెడీ అవుదామని చెప్పి మేము కూడా స్నానాలు చేసినాం. నేనైతే రెడీ అయిపోయినా అనమాట. ఇప్పుడిప్పుడే రెడీ అవుతున్నాయి. ఇక మా పిల్లలు కూడా రెడీ కావాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా బాబుకి అయితే గుండు చేయించాలన్నమాట. పుట్టు వెంట్రుకలు కదా, తీయించాలన్నమాట మా చిన్న బాబుకు. ఇక్కడ మా పెద్ద బాబుకు వేరే దగ్గర ఇట్లా పుట్టు వెంట్రుకలు ఇస్తామని మొక్కినాం కదా, కాబట్టి ఆయనకైతే కొంచెం వాయిదా పడ్డది అనమాట. మా చిన్న బాబు కోసం అయితే ఇక్కడ చిరుగొట్ట దగ్గర అయితే పుట్టు వెంట్రుకలు ఇస్తున్నాం అనమాట. సో పుట్టు వెంట్రుకలు అయితే ఇచ్చేసి మేము వచ్చిన అలాగో మా అమ్మ అయితే ఇట్లా బోనం చేసింది అనమాట మా చిన్న బాబు కోసం. అంటే మొక్కిన అనమాట, బోనం చేస్తే మా బాబు హెల్త్ మంచిగా ఉంటే ఈ చిన్న బాబుకి అయితే పుట్టు వెంట్రుకలు ఇద్దామని మేమైతే స్టార్ట్ అయినా అనమాట. అక్కడ వీడియో దిగనియరు వాళ్ళు. ఏదో లైట్గా ఒక 3 వెంట్రుకలు ఇచ్చినాం అనమాట. మేము మేనమామ కదా, వాడు తీసిండనమాట. లైన్ మాత్రం చాలా ఉందన్నమాట. మేమైతే ఉదయం 9 o'clock నిలబడితే 11 అయిందనమాట. చాలామంది పబ్లిక్ ఉన్నారు అక్కడ. చూడండి ఎంతమంది ఉన్నారో. అమ్మో, లైన్లో నిలబడితే సరిపోతుంది. మా బాబు అయితే ఒకటే ఏడుస్తున్నాడు. సో వాళ్ళు తెలియకుండా లైట్గా అయితే ఒక వీడియో తీసిన అనమాట. తర్వాత ఆఫ్ చేసిన. ఈలోగైతే మా అమ్మ అయితే బోనం వండుకొని వచ్చిందనమాట. ఇక బోనానికి అయితే బొట్లు పసుపు అవన్నీ అయితే పెడుతున్నాము. అక్కడ మా మామయ్య వాళ్ళు కూడా మా బామర్ది కొడుకు కూడా పుట్టెంటుకలు అనమాట వాడికి. వాళ్ళ కొడుకుది పుట్టెంటుకలు. వాడు కూడా చూడండి ఎలా ఆడుకుంటున్నాడు. ఇంటికైతే వచ్చేసారు వాళ్ళందరం కలిసి. అయితే అనుకోకుండా కలిసినాం మేము. బోనం అయితే అయిపోయింది ఇక్కడ. మెల్లమెల్లగా బోనం అయిపోయింది. ఇక్కడ మా బాబుకి ఆకలిస్తుందని తినేస్తుండే. ఇక బోనం ఎత్తుకొని అయితే అమ్మవారికి సమర్పించాలి కదా, అంటే ముక్కు నాది కదా. అమ్మవారిని అయితే తీసుకొని అయితే మేము వెళ్తున్నాం అనమాట అమ్మవారి దగ్గరికి బోనం తీసుకొని సమర్పించడానికి. ఇక బోనం చేసుకుని అమ్మవారి దగ్గరికి వెళ్తుంటే మా మామయ్య వాళ్ళు కూడా వచ్చారు అనమాట. అందరూ వచ్చారు. బోనం అయితే ఒక 3 సార్లు అమ్మవారికి అయితే ప్రదర్శనలు వేసుకోవాలి. ఇక్కడ 3 ప్రదర్శనలు అయిపోయినాక అయితే అమ్మవారికి అయితే బోనం సమర్పించాలన్నమాట. సో అంటే ఆ రోజు మండే కదా, చాలామంది జనాలు ఉన్నారు ఇక్కడ. సంతానం లేని వారికి కానీ ఎవరైనా సరే ఉన్నవారికి సమస్యలు అనేది పోతాయి అన్నమాట. ఇక్కడ బోనం సమర్పించడానికి అయితే లోపలికైతే వెళ్తున్నాం అన్నమాట. నేను అమ్మ నాన్న వాళ్ళు అయితే వెళ్తున్నాం అనమాట మేము. సో మా బాబు గురించి అది మొక్కానని చెప్పాను కదా. ఇక్కడ మా బాబు గురించి అయితే కళ్ళు పెడతా అని దేవతకు మొక్కిన, బోనం సమర్పిస్తామని, అలాగే కొబ్బరికాయలు కొడతానని అయితే దేవుని అయితే మొక్కిన అనమాట. ఇక్కడ మొత్తానికి అయితే అమ్మవారికి అయితే కళ్ళు పెట్టాం, అలాగే బోనం అయితే సమర్పించినాం అనమాట. ఇక్కడైతే మా మామయ్య వాళ్ళు అయితే కొబ్బరికాయ కొడుతున్నారు. అక్కడ కనిపిస్తున్న ఉయ్యాలలు ఉన్నాయి కదా, అవి అంటే ఇట్లా పిల్లలు లేని వారికి సంతానం కలిగినప్పుడు అలాంటి కడతారనమాట. సో బోనం సమర్పించిన తర్వాత అయితే మేము ఆ దేవుని దర్శనం చేసుకోనీకైతే లోపలికైతే వెళ్తున్నాం. సో మనం వచ్చిన రోజు అయితే చాలామంది ఉండే అనమాట. ఈసారి ఎవరు లేదు దేవుని దర్శనం. చాలా మొత్తం కొంచెం ఖాళీగా ఉందన్నమాట అక్కడ. సో దేవుని దర్శనం అయిపోయాక అయితే బయటకి అయితే వెళ్ళేసి వచ్చినాం. అక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు. అలాగే ఫొటోస్ దిగుదామని చెప్పి నేను మా వారందరూ అయితే దిగినమాట. మా బాబు చూడండి ఎలా చూస్తున్నాడో. ఈయన మా ఆయన, నా 2 పిల్లలు అనమాట. ఎండ కొడుతుందని చెప్పి పక్కకు వచ్చి అయితే నిలబడ్డారు. ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకున్నాం. కొబ్బరికాయ అయితే కొట్టినమాట. అదేంటో తెలియదు కానీ నేను 2-3 చోట్ల కొట్టాను. నాకు 2 సార్లు ఉయ్యాలలాగా పలిగిందనమాట కొబ్బరికాయ. సో చూద్దాం ఎంత అదృష్టం అన్నారు, అదృష్టమా కాదా అని. ఇక మొత్తానికి అయితే ప్రసాదాలు అయితే తీసుకుని అయితే కిందికి పార్వతమ్మ గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. అంతకుముందుకి వీడియోలు అయితే నేను గుడి అయితే చూపించలేదు, ఎందుకంటే అప్పటికే మేము వెళ్ళేసరికి టైం అయిపోయింది కదా, తాళం అయితే వేసారు అనమాట. ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం కూడని కట్టాలంటే టికెట్ తీసుకోవాలి కదా. అక్కడ మా వారు నిలబడ్డారు కదా,
అతను అడుగుతున్నాడు అనమాట ఎంత అయింది ఏందని కోడె కడదామని. ఇక్కడ బనానా ఆకులు కనిపిస్తున్నాయి, అవి కోడెకి దాన పెట్టాలన్నమాట, వాటికి తినిపించాలి. ఇక్కడ కోడెకైతే బొట్లు పెట్టి ఇట్లా ఇట్లా దిష్టి తీస్తారనమాట, తీసి పైసలు ఇస్తారనమాట వాళ్ళకి. మా అమ్మ అయితే కడిగైతే కాలు కడిగైతే బొట్లు అయితే పెట్టి కుంకుమ పసుపు అయితే చల్లుతుందనమాట. ఇక కోడెని కడితే కొంచెం ఇక నమ్మకం అనమాట, మంచి జరుగుతుంది అదని నమ్మకాలు అనమాట. సో ఈ కోడిని అయితే తీసుకొని మా బాబు చేతనైతే పట్టిస్తున్నాం అనమాట. మా మామయ్య మా బాబు అయితే పట్టుకున్నారు. ఇక బాబు చేత పట్టిస్తే బాగుంటుంది కదా అని చెప్పి వాడు చూడండి ఎంత నేత ఏడుస్తాడనే అనుకున్నాను. జస్ట్ మిస్ కొంచెం అయితే బాబు కింద పడేవాడు. ఎందుకంటే ఆ కోడి కొమ్ములు ఉంటాయి కదా, అవి మా బాబు డ్రెస్కి పట్టినాయి అనమాట. మస్తు చాలా భయమైంది. ఇంకా చూడండి వాడు ఎంత ముద్దుగా నడుచుకుంటూ వస్తుంటే వాడు అది పట్టుకొని వానికి ఆనందం అవుతుంది. ఇలా 3 చుట్లు అయితే తిరిగినాం. మొత్తానికైతే మా కోరికలు అయితే తీర్చేసుకున్నాను అనమాట. సో నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.